Hello guys, welcome back to our channel Cow to 7. I'm your Laila. సో ఈ రోజు టాపిక్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో బేసిక్గా ఫ్యూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలా హల్చల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే యూట్యూబ్ కొత్త పాలసీస్ తీసుకొచ్చింది. యూట్యూబ్ న్యూ పాలసీస్ జూలై 15th నుంచి స్టార్ట్ చేయబోతుంది. సో ఇది వరకు యూట్యూబ్ ఛానల్లో మనం ఏ వీడియోస్ తీసినా అంటే నార్మల్గా వ్లాగ్స్ చేసినా ఏమైనా రియాక్షన్ వీడియోస్ చేసుకున్నా లేదంటే ఏఐ తోటి జనరేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చేసేసేదన్నమాట. అది ఇది వరకు రియాక్షన్ వీడియోస్ చేయడం వల్ల ఆర్ నార్మల్ వ్లాగ్స్ చేసుకోవడం వల్ల ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో ఏదైనా వీడియో తీసుకొని పోస్ట్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండేది కాదు. చాలా సాఫీగా అండ్ ఛానల్ సేఫ్గా ఉండేది. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది అనమాట. యూట్యూబ్ చాలా భయంకరమైన ఆర్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. అండ్ ఆ స్ట్రిక్ట్ రూల్స్ చూసి అందరూ చాలా షాక్ అయ్యారు అండ్ చాలా మంది భయపడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎలాంటి యూట్యూబర్స్కి గూగుల్ ఉందంటే ఇలా నార్మల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఆర్ ఎల్స్ ఏదైనా పబ్లిక్లో జరిగే ఇన్సిడెంట్ని తీసుకొచ్చి వీడియో పెట్టే వాళ్ళకి నార్మల్గా ఎఫర్ట్లెస్గా అంటే అంత మైండ్ పెట్టి అంత ఎఫర్ట్స్ పెట్టకుండా నార్మల్గా చేస్తారు చూడండి, వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఏ ఛానల్స్ తీసేస్తారు, ఏ ఛానల్స్ తీసేయరు, ఏ ఛానల్స్ మీద మెయిన్ ఫోకస్ ఉంది అనే డౌట్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీరు ఖచ్చితంగా చూడాలి ఈ వీడియో కూడా. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఆఫ్టర్ జూలై 15th కొన్ని పాలసీ చేంజెస్ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు దెమ్ మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం అండ్ ఆ రూల్స్ని మైండ్లో పెట్టుకొని కంటెంట్ తోటి వీడియోస్ చేయడము ఏమేమి చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ అనేవి కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. ఈ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ పాలసీ అప్డేట్ అయిన దాని గురించి అనమాట. సో అసలు ఆ న్యూ పాలసీలో ఏముంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదనమాట. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పాలసీ ప్రకారం ఏంటంటే కొన్ని ఛానల్స్ని డీమానిటైజ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. డీమానిటైజ్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అయినప్పటికీ కూడా మీ ఛానల్లో కొన్ని కొన్ని పాయింట్స్ని ఎగ్జామిన్ చేసి చెక్ చేసి మిమ్మల్ని మళ్ళీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకుండా చేస్తారనమాట. సో ఈ అప్డేట్లో ఏ ఏ ఛానల్స్ ఈ డిమానిటైజేషన్కి గురవ్వగలవు అనేవి మనం తెలుసుకోవాలి. ఆ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మనం యూట్యూబ్లో రెగ్యులర్గా కలుస్తూ ఉండొచ్చు. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ అయిపోతాయి అన్ని డౌట్స్. లేదంటే కనుక మీకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో డోంట్ స్కిప్ టిల్ ద ఎండ్. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ మెయిన్లీ కొన్ని ఛానల్స్ని డిమానిటైజ్ చేయడం కోసమే అన్నట్టుందన్నమాట. సో ఇప్పుడు అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే ఒకవేళ నా ఛానల్ డిమానిటైజ్ అయిపోతే మళ్ళీ మానిటైజేషన్ చేసుకోవచ్చా అనేది ఫస్ట్ డౌట్. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి డిమానిటైజేషన్ అవ్వకుండా ఈ జూలై 15th లోపు ఏమన్నా మెజర్స్ తీసుకోవచ్చా అనేది కొంతమంది డౌట్. అండ్ థర్డ్ వచ్చేసి ఏ ఏ ఛానల్స్ని పర్టికులర్గా ఫోకస్ చేశారు అనేది ఇంపార్టెంట్ డౌట్ అనమాట. సో వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఒకవేళ జూలై 15 తర్వాత మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయినప్పటికీ కూడా మళ్ళీ డిమానిటైజేషన్ జరిగినట్లయితే మళ్ళీ ఏ వీడియోస్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు, ఏ కంటెంట్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారో అవన్నీ తీసేసి మళ్ళీ న్యూగా కంటెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1K ఫాలోవర్స్ ఆర్ 10 million వ్యూస్ ఇన్ షార్ట్స్ ప్లస్ 1K సబ్స్క్రైబర్స్ ఈ ఎలిజిబిలిటీ తోటి మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలన్నమాట మానిటైజేషన్ పాలసీ. మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయడం కంటే కొత్త ఛానల్ పెట్టేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఒక బ్యాడ్ మార్క్ పడిపోయింది కాబట్టి. సో ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ ఇదనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ పాలసీస్లో ఇప్పుడు డిమానిటైజేషన్కి గురవ్వగల కొన్ని ఛాన్సెస్ ఉన్న ఛానల్స్ ఏంటి అని చాలామందికి డౌట్ అనమాట. సో అందులో ఏ ఛానల్స్ అయితే ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా ఎక్కువ హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా ఈజీగా ఉంటాయో అలాంటి ఛానల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ యూజ్ చేసి చాలామంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ వాయిస్ ఓవర్స్ కానీ అవన్నీ కూడా ఏఐ తోటే చెప్పిస్తున్నారు. సో దీనివల్ల ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఛానల్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయన్నమాట ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ న్యూ యూట్యూబ్ పాలసీస్. సో ఏంటంటే ఇప్పుడు దాంట్లో హ్యూమన్ ఎఫర్ట్ తక్కువ ఉంది. సో దట్ దాన్ని డిమానిటైజేషన్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మీది ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయినా కానీ
మళ్ళీ దాన్ని డీమానిటైజేషన్ చేస్తారనమాట. చాలామంది రిలాక్స్‌గా ఉన్నారు. ఏమనంటే మాది ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది కదా! మాకేం ఎఫెక్ట్ కాదు అని. బట్ అలా కాదు. సో, మానిటైజేషన్ అయిపోయినా కానీ దాన్ని డీమానిటైజ్ చేసే ఛాన్స్ ఉండిద్దనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మేము వ్లాగ్సే పెడుతున్నాము. మాకేం రిస్క్ లేదని చాలామంది అనుకుంటున్నారు. బట్ వ్లాగ్స్‌లో కూడా చాలామంది ఎలాంటి వీడియోస్ పెడతారంటే, ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్ళాను. అక్కడ ఒక చర్చో, టెంపులో ఏదో ఉంది. అండ్ నేను డైరెక్ట్‌గా దాన్ని వీడియో తీసేస్తాను. అండ్ దాన్ని యూట్యూబ్‌లో పెట్టాననుకోండి ఫర్ సపోజ్. అది కూడా ఎఫర్ట్‌లెస్ వీడియో కిందకే వస్తది. ఎందుకు ఎఫర్ట్‌లెస్ అంటే అది ఎవరైనా తీయొచ్చు ఆ వీడియో. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అండ్ మీ ఎఫర్ట్ ఏముంది? కాబట్టి దాన్ని కూడా డీమానిటైజ్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి ఛానల్స్ కూడా. సో, వ్లాగ్స్ చేసేటప్పుడు కూడా మీ కొంచెం ఎఫర్ట్స్‌ని అంటే మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, లేదంటే మీ ఎడిటింగ్ స్కిల్స్ చూపించుకోవడము, లైక్ దట్ అట్లా ఏమన్నా చేయాలన్నమాట. సో, ఇంకా మనం అనుకుంటాము గేమింగ్ ఛానల్స్ గేమ్ ఆడుతున్నా కదా నా ఎఫర్ట్ ఉంది అని చెప్పేసి. సో, గేమింగ్ ఛానల్స్ కూడా రిస్క్‌లో ఉన్నట్టే. ఏ విధంగా అంటే గేమ్ ఆడుతూ మీరు జస్ట్ నా మనాన్ని ఆడుకోవడం అట్లా కాదు. ఆడుకుంటూ కూడా అది లైవ్ స్ట్రీమ్ చేస్తూ మీరు మాట్లాడుతూ, ఇంటరాక్ట్ అవుతూ మీరు ఎఫర్ట్స్ పెట్టాలనమాట. ఇంటరాక్ట్ అవుతూ, రియాక్ట్ అవుతూ అలా. అలా చేసినప్పుడు ఏంటంటే ఎంగేజ్‌మెంట్ ఉంటుంది గదా! సో, ఆ ఎంగేజ్‌మెంట్ అనేది యూట్యూబ్‌కి కావాలనమాట. సో, మీరు ఒకవేళ గేమింగ్ ఛానల్ పెట్టినా గానీ ఇంటరాక్షన్ అనేది ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఆర్ భక్తి ఛానల్స్. ఎడ్యుకేషనల్ ఛానల్స్‌లో చాలామంది ఏంటంటే బుక్ ఫోటో ఆర్ ఏదో ఒకటి తీసేసుకొని షార్ట్స్‌లో ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తున్నారనమాట. అలా కాకుండా దాంట్లో మీ ఎక్స్‌ప్లనేషన్ స్కిల్స్ చూపిస్తే గనక అప్పుడు యూట్యూబ్ ఓకే అంటుంది. బట్ మీరు జస్ట్ పిక్స్‌ని పెట్టడం అనేది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదనమాట. మీరు కూడా రిస్క్‌లో ఉన్నట్టే. ఇలాంటి ఛానల్స్ అంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఏవైతే జస్ట్ పిక్స్ పెడతారో అవి రిస్క్‌లో ఉన్నట్టే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ వీడియోస్. చాలామంది లైవ్ వీడియోస్ స్టార్ట్ చేస్తారు యూట్యూబ్‌లో. బట్ ఆ లైవ్‌లో ఏముండదు. జస్ట్ అక్కడ పక్కన పడేసి పెట్టేస్తారు. అది జస్ట్ వాచ్ అవర్స్ కోసమో ఆర్ ఏదో ఒక దాని కోసం అన్నట్టు నార్మల్‌గా అట్లా పెట్టేస్తారనమాట. సో, దాంట్లో మీ ఎఫర్ట్ ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు. సో, ఇక్కడ కూడా ఎఫర్ట్ లేదు కాబట్టి ఇలాంటి ఛానల్స్‌ని కూడా డీమానిటైజ్ చేసే ఛాన్స్ ఉందనమాట. సో, ఇప్పటివరకు నేను చెప్పిన ఛానల్స్ అన్నీ కూడా రిస్క్‌లో ఉన్నాయి. ఏవైతే ఛానల్స్ ఎఫర్ట్స్ పెట్టరో, కొంచెం హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి లేవో అక్కడ డీమానిటైజేషన్‌కి ఛాన్సెస్ ఉంది. సో, మీరందరూ కూడా కేర్‌ఫుల్‌గా ఉండి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ విధంగా అయితే పెట్టారో వీడియోస్ అనేవి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్‌దేంటంటే రియాక్షన్ వీడియోస్. చాలామంది ఇప్పుడు రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఈ రియాక్షన్ వీడియోస్ రిస్క్‌లో ఉన్నట్టా? అంటే యెస్. ఎలా అంటే ఆ రియాక్షన్ వీడియోస్ ఎలా చేయాలి అనేది యూట్యూబ్ ఛానల్ మనకి కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తుందనమాట. ఈ విధంగా చేయాలి రియాక్షన్ వీడియో అని. అట్లా కాకుండా వేరే విధంగా మీరు రియాక్షన్ వీడియోస్ చేశారనుకోండి, అప్పుడు మీ ఛానల్ డీమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఒకసారి యూట్యూబ్ గైడ్‌లైన్స్‌లో రియాక్షన్ వీడియోస్ ఎలా చేయాలి అనే దాన్ని ఒకసారి చూసుకోండనమాట. సో, ఇప్పుడు అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ జూలై 15థ్ లోపు నేనేమన్నా స్టెప్స్ తీసుకొని నా ఛానల్‌ని సేఫ్ జోన్‌లో పెట్టుకోవచ్చా? ఏమన్నా ప్రికాషన్స్ తీసుకొని డీమానిటైజేషన్ అవ్వకుండా నేను ఈ జూలై 15థ్ లోపు ఏమన్నా కేర్ తీసుకోవచ్చా? ఏమన్నా స్టెప్స్ చేయొచ్చా? అనేది డౌట్ అనమాట. ఈ డౌట్ చాలా పెద్దది అండ్ చాలా ఇంపార్టెంట్ ఆల్సో. సో, దీనికి నేను సెపరేట్ వీడియో చేస్తాను ఒక 2 డేస్‌లో. సో, వెయిట్ చేయండి. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఆల్సో చాలా క్రిటికల్ టాపిక్ అనమాట. చేయొచ్చా లేదా అనేది. సో, అదంతా తెలుసుకొని నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్లీ అది కూడా చూడండి. సో దట్ మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు నేను మీకు చాలా క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. బికాజ్ చాలా మందికి కూడా క్లారిటీ లేదు. ఏమనుకుంటున్నారంటే అందరూ నాకేమైందిలే మానిటైజేషన్ అయిపోయింది కదా నాది ప్రాబ్లమ్‌లో ఉండదు అని అనుకుంటున్నారు. కానీ మానిటైజేషన్ అయినా కూడా యూట్యూబ్ మీది మానిటైజేషన్ తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రండి, ఈ కంటెంట్ కరెక్ట్ కాదు అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలామందికి తెలీదు. ఈ విషయం తెలిస్తేనే మనం ఏదైనా స్టెప్స్ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్‌ని సరిగ్గా పెట్టుకుంటాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అందరికీ తెలియడానికి. సో, ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అందరూ గూడా ఒకసారి గో త్రూ అయ్యి మీ వీడియోస్ అన్నీ వన్స్ చెక్ చేసుకోండి. ఇంక్లూడింగ్ షార్ట్స్ అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా మీరు రిపీటెడ్‌గా పెట్టారా? లేదా ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా? లేకపోతే రియాక్షన్ వీడియోస్ చేస్తే గనక అది యూట్యూబ్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అయ్యారా లేదా? ప్రతీదీ మీరు చెక్ చేసుకోండి. సో దట్ మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు. లేదంటే గనక ఈ జూలై 15 తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ ఇలా కొట్టుకుపోతాయన్నమాట. నాలాగే చాలా మందికి మీ అందరికి కూడా డౌట్ ఉందనే చాలా ఫాస్ట్‌గానే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పాలని చాలా చాలా ఆహ్,
అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని మరి మీ అందరికి చెప్తున్నాను. హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంకొక వీడియో కూడా పెడతాను దీని గురించి, అండ్ డెఫినెట్లీ అది మిస్ అవ్వద్దు బికాస్ దాంట్లో ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట్లాడతాను నేను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆర్ ఎల్స్ ఇంకేమైనా నేను ఛానల్స్ని ఇంక్లూడ్ చేయకపోతే అండ్ మీకు ఆ ఛానల్స్ గురించి డౌట్ ఉంటే కనుక let me know in the comment section. I will definitely see that and I'll answer it నాకు తెలిస్తే కనుక. ఓకే గైస్, జాగ్రత్త మరి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. అండ్ bye bye. I'll meet you in another video.